తెలంగాణ బీజేపీలో కొత్త జోష్ నెలకొందా? 2 ఎమ్మెల్సీ స్థానాల్లో విజయంతో తామే ప్రతిపక్షంగా భావిస్తోందా? సేవ్ తెలంగాణ సపోర్ట్ బీజేపీ నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. తెలంగాణ బీజేపీలో కొత్త జోష్ పెరిగింది. 2 ఎమ్మెల్సీలు బీజేపీ ఖాతాలోకి రావడంతో మరింత బలం పెరిగినట్లు బీజేపీ భావిస్తోంది. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనంగా ఈ ఫలితాల్ని చూస్తున్నారు కమలనాథులు. ఇప్పుడు ఇదే ఉత్తేజాన్ని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వాడుకోవాలని యోచిస్తోంది. గడిచినసారి గ్రేటర్లో 40కి పైగా కార్పొరేటర్ స్థానాల్ని గెలుచుకున్న బీజేపీ ఈసారి మేయర్ పీఠంపై కన్నేసింది. లోకల్ బాడీస్ లోనూ భారీగా పెండింగ్ బకాయిలు ఉండడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ పంచాయతీల్ని నిర్వీర్యం చేశాయంటూ గ్రామాల వారీగా ఇప్పటికే సభలు, సమావేశాలు నిర్వహించారు. ఈ యొక్క ఫలితాలు తెలంగాణ ఉపాధ్యాయులకు, తెలంగాణ సమాజానికి అంకితం చేస్తా ఉన్నాం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇప్పటి కూడా సమస్యల మీద దేనికైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. పనికిరాని ఆరోపణలకు, ఆధారం లేనటువంటి ఆరోపణలకు బురదలేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇదే విధంగా రానున్న రోజుల్లో తెలంగాణలో ఇదే జరుగుతుంది. టీచర్, గ్రాడ్యుయేట్ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపుతో క్యాడర్లోనూ ఫుల్ జోష్ నిండింది. ఇక నుండి కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయం అంటున్న కమలం పార్టీకి త్వరలో నూతన అధ్యక్షుడి ప్రకటన కూడా ఉండనుంది. ప్రధాని మోదీ చరిష్మా తెలంగాణలో వర్కౌట్ అయిందంటున్న కమలనాథులు ఇకపై మరింత దూకుడుగా ఉండనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వాడిన ఫార్ములాతోనే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాగా వేయాలని బలంగా సన్నద్ధమవుతున్నారు. త్వరలో గెలిచిన ఎమ్మెల్సీలకు మోదీతో సమావేశం ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో బీజేపీకి రాజకీయంగా మరింత బలం పెరిగింది. ఇప్పటికే బీజేపీ నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఏవిఎన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా గెలిచిన 2 స్థానాలతో ఆ సంఖ్య 3కి చేరింది. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలతో బీజేపీ మరింత బలపడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.